త్రిమూర్తులను శిశువులుగా మార్చిన స్త్రీ ఎవరు? దత్తాత్రేయ స్వామి జన్మ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. సతీ అనసూయ అత్రిముని సంపూర్ణ కథ. అత్రిముని ఎవరు? అత్రి హిందూ సంప్రదాయంలోని సప్త ఋషులలో ఒకరు. ఆయన బ్రహ్మదేవుని మానసపుత్రులలో ప్రముఖుడు. వేదాలు, తపస్సు, ధర్మాచరణలో అత్యున్నత స్థానం పొందారు. మరి అనసూయాదేవి ఎవరు? అనసూయ మహాపతివ్రత. అనసూయ అంటే అసూయ లేనిది. ఆమె భర్తపై అపారమైన భక్తి, సేవాభావం కలిగిన మహాసాధ్వి. పురాణాల ప్రకారం ఆమె పాతివ్రత్య మహిమ 3 లోకాల్లో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు త్రిమూర్తుల పరీక్ష గురించి తెలుసుకుందాం. ఒకసారి దేవలోకంలో అనసూయ పాతివ్రత్య గొప్పతనం గురించి చర్చ జరిగింది. అప్పుడు దేవతల భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి అనసూయ మహిమను పరీక్షించాలని భావించారు. వారి అభ్యర్థన మేరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మునుల వేషంలో అత్రి అనసూయ ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ విచిత్రమైన భిక్ష. అనసూయ వారిని ఆతిథ్యంతో ఆహ్వానించింది. అప్పుడు ఆ 3 మునులు ఇలా కోరారు: మాకు భిక్ష ఇవ్వాలి, కానీ నీవు వస్త్రాలు ధరించకుండా భిక్ష పెట్టాలి. ఇది సాధారణంగా ధర్మానికి విరుద్ధమైన కోరిక. అనసూయ ఒకవైపు అతిథి ధర్మాన్ని, మరోవైపు పాతివ్రత్య ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అనసూయ మహిమ. అనసూయ తన భర్త అత్రిమునిని ధ్యానించి తన పాతివ్రత్య శక్తితో ఆ 3 మునులను చిన్న పసిబిడ్డలుగా మార్చింది. తర్వాత తల్లిగా వారిని ఎత్తుకొని ప్రేమతో పాలిచ్చి భిక్ష ఇచ్చింది. ఇలా ఆమె అతిథి ధర్మాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని రెండింటినీ కాపాడింది. ఇప్పుడు దేవతల ప్రార్థన. త్రిమూర్తులు కనిపించకపోవడంతో సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులు ఆశ్రమానికి వచ్చి అనసూయను ప్రార్థించారు. ఆమె కరుణించి ఆ శిశువులను తిరిగి అసలు రూపాల్లోకి మార్చింది. త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్య మహిమను చూసి ఎంతో సంతోషించారు. ఇప్పుడు దత్తాత్రేయ జననం. త్రిమూర్తులు వరం అడగమన్నారు. అప్పుడు అనసూయ, అత్రిమునులు, మీ అంశంతో జన్మించిన కుమారుడు మాకు కలగాలి అని కోరారు. ఆ వరఫలంగా త్రిమూర్తుల సంయుక్త అంశంతో దత్తాత్రేయ జన్మించారు. దత్త అంటే ఇచ్చినవాడు, అత్రేయ అంటే అత్రిముని కుమారుడు. అందువల్ల ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది. ఇప్పుడు ఇతర సంతానం గురించి. పురాణాల ప్రకారం అత్రి, అనసూయ దంపతులకు దత్తాత్రేయ, దూర్వాస, చంద్ర అనే మహోన్నత సంతానం కలిగినట్లు కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, పాతివ్రత్యం ఒక ఆధ్యాత్మిక శక్తి. ధర్మాన్ని కాపాడేవారిని దైవం రక్షిస్తుంది. అసూయ లేని మనస్సు గొప్పదనం. అతిథి సేవ భారతీయ సంస్కృతిలో అత్యున్నత ధర్మం. భక్తి, వినయం, ధర్మాచరణ వలన దైవానుగ్రహం లభిస్తుంది. ఇందులో మనకి ప్రసిద్ధ మంత్రం ఒకటి ఉంది: దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఈ మంత్రాన్ని
భక్తితో జపించడం దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని భక్తులందరూ విశ్వసిస్తారు.